ఒక తాగుబోతు హల్చల్ చేశాడు. గోవిందరాజస్వామి ఆలయం గోపురం ఎక్కి కలశాలు ధ్వంసం చేసే ప్రయత్నం చేశాడు. తాను కిందకి దిగాలంటే తనకి మరింత మందు కావాలంటూ డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. మనం చూస్తున్నాం, మీరు స్క్రీన్లో చూడొచ్చు. గోపురం పైకెక్కి అక్కడ ఉన్నటువంటి కలశాలను పట్టుకోవడం, వాటిని పీకేసే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో అక్కడ తీవ్ర గందరగోళం ఏర్పడింది. భద్రతా సిబ్బంది కళ్ళు గప్పి ఆలయం గోడ దూకి లోపలికి వెళ్ళాడు ఒక మందుబాబు. ఆలయం గోపురం ఎక్కి ఫుల్ బాటిల్ ఇప్పిస్తేనే దిగుతానంటూ వాళ్ళకి ఒక షరతు పెట్టినట్లుగా తెలుస్తోంది. తన డిమాండ్ నెరవేర్చకపోతే, తనకు ఒక ఫుల్ బాటిల్ ఇవ్వకపోతే తాను కిందకు దిగనంటూ చెప్పాడట. 3 గంటలు కష్టపడి మొత్తానికి ఆ తాగుబోతుని కిందకి దించారు పోలీసులు. గోపురంపై ఉన్న 2 కలశాలను పాక్షికంగా అతను ధ్వంసం చేశాడట. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్కు చెందిన తిరుపతి అనే వ్యక్తిగా గుర్తించారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్కు తరలించి అతన్ని విచారిస్తున్నారు. భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం పైన కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఎవరో ఒక వ్యక్తి గోడ దూకి గోపురం ఎక్కే వరకు కనీసం ఎవరు గమనించలేకపోయారా అంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఒక తాగుబోతు మద్యం మత్తులో, అందులోనూ తిరుపతిలో ఆలయం గోపురం మీదకి ఎక్కడం ఏంటి, ఆ పైన ఉన్నటువంటి కలశాలు పట్టుకొని వాటిని చూడండి, మీరు స్క్రీన్లో చూస్తున్నారు, ఎలా పీకేస్తున్నాడో వాటిని పట్టుకొని ఆ పైన ఉన్న కలశాలని. ఎంతో పవిత్రంగా భావిస్తారు గోపురం. ఆలయంలోకి ప్రవేశించే ముందే గోపురాన్ని అలా పైకి చూసి స్వామివారిని చూసినట్లుగానే భావించి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని లోపలికి ఎంటర్ అవుతారు. అలాంటిది గోపురం పైకి ఎక్కడమే కాకుండా ఆ పైన ఉన్నటువంటి కలశాలను పీకే ప్రయత్నం చేయడం, కిందకు దిగమంటే నాకు ఫుల్ బాటిల్ ఇస్తేనే నేను దిగుతా, లేకపోతే నేను కిందకు దిగను అంటూ అతను చెప్పాడట. అధికారులు అతనికి ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, దిగు కిందకు దిగు, మేము ఏదో ఒకటి చేస్తామని చెప్పే ప్రయత్నం చేశారు. అయినా సరే అతను మాట వినలేదు. ఎంతసేపటికి వినలేదు. సుమారుగా 3 గంటల సమయం పట్టినట్లుగా తెలుస్తుంది. మీరు స్క్రీన్లో చూస్తున్నారు ఆ వ్యక్తిని. అతని పేరు కూడా తిరుపతే. అతని పేరు తిరుపతి అంటూ తెలుస్తుంది. 3 గంటల పాటు అతను అక్కడ గందరగోళం చేశాడు. అతన్ని కిందకు తీసుకురావడానికి 3 గంటల సమయం పట్టింది. అధికారులు వెంటనే పరిగెత్తుకుంటూ పైకి ఎక్కలేరు కదా, సాధారణంగా నా బిల్డింగ్ మీదకి ఎక్కినట్లు. అది గుడి గోపురం. అతన్ని కన్విన్స్ చేద్దామంటే అతనేమో నాకు ఫుల్ బాటిల్ ఇస్తేనే నేను దిగుతానని చెప్పేసి గొడవ చేశాడట. ఫుల్ బాటిల్ కోసం గోపురం ఎక్కడం ఏంటి? సో ఈ అంశానికి సంబంధించి మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. సురేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. ఒక్కసారి ఆ వీడియోకి సంబంధించిన ఆడియో చూద్దాం, ఏమంటున్నాడో అతను చూద్దాం ఒకసారి. ఎవరు చంపేస్తున్నారు? అది ఎవరు? సార్ ఒక్క నిమిషం సార్, వాడు దొంగ ఉన్నాడు సార్ వెనకాల ఏ ఊరు నీది? ఏ ఊరు? ఎందుకు ఎక్కినవరా పైకి? అది ఎందుకు ఎక్కినావు పైకి? ఎవరు చంపేస్తున్నారు? అది ఎవరు? ఎవరు మేడము? ఫుల్ ఇస్తే కానీ దిగనన్నావంట. 90 మంది అడిగినావా? దేవుడి పైకి ఎక్కడం కరెక్ట్ కాదు కదా? తప్ప కదా? తప్పొప్పుకున్నట్టే కదా? తప్పొప్పుకున్నట్టే ఎక్కడం కరెక్ట్ కాదు కదా? కాదు రే, తప్పొప్పుకో కదా? సో అతను చూస్తున్నారు కదా, ఎందుకు ఎక్కావంటే 90 మంది కావాలని చెప్పి మాట్లాడుతున్నాడు. అతనే చెప్తున్నాడు నేను ఇలా ఎక్కానని. కాకపోతే అతని బిహేవియర్ చూస్తుంటే కొంచెం అనుమానాస్పదంగా ఉంది. అతనికి ఏమన్నా మానసిక సమస్యలు ఉన్నాయేమో అనే అనుమానం కలుగుతుంది. అతని మాట తీరు కానీ అతని బిహేవియర్ కానీ సహజంగా 3 గంటల సేపు, ఒకవేళ మద్యం తాగినా 3 గంటల సేపు ఆ మత్తులో ఉండడం అనేది సహజంగా ఉండదు, తగ్గుతుంటుంది. అట్ ది సేమ్ టైం అంత హైట్లో ఉండడం, చుట్టూ పోలీసులు ఉండడం, ఆ భయంలో ఇంకా తొందరగా నార్మల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ కిందకు వచ్చి ఆఫ్టర్ 3 hours కిందకి దిగినప్పటికీ కూడా అప్పటికే పూర్తిగా మద్యం మత్తుల నుంచి బయటకు వచ్చి ఉండాలి. ఖచ్చితంగా పోలీసులు పట్టుకుంటే ఎంతో కొంత భయం కనిపిస్తుంది అతనిలో. కానీ ఇక్కడ ఆ వ్యక్తిలో ఆ భయం ఏం కనిపించడం లేదు. చాలా సాధారణంగా నవ్వుతూ కొంత క్రేజీగా కనిపిస్తున్నాడు వ్యక్తి. డీటెయిల్స్ తెలుసుకుందాం. సురేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. సురేష్, అసలు ఏం జరిగింది అక్కడ? ఆ వ్యక్తి చూస్తుంటే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నాడు, అంటే మానసికంగా ఏదో సమస్య ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు. హీఈస్ నాట్ నార్మల్. సో డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? నందు, ఏదైతే నేను చెప్పినట్టుగా గోవిందస్వామి గుడి ఆలయంలో గత రాత్రి 11:30 గంటల సమయంలో ఒక అగంతకుడు గోవిందస్వామి గుడి ప్రధాన గోపురం వద్దకు పైకెక్కడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా ఎవరు పూర్తిలో ఇతను లోపల ప్రవేశించినప్పుడు గుర్తించుకోవడంతో
ఒక్కసారిగా ఇతను ఒక గోడ దూకి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసి పూర్తిగా ఆ గోపురం పై వరకు కూడా ఏదైతే మనకు ఆ కల్స్యం ఆ యొక్క ఇవి ఉంటాయో వాటి వరకు కూడా పైకి ఎక్కినటువంటి పరిస్థితి. అయితే అతని మాటలు వివిధ రకాలుగా కూడా అతను మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మానసిక స్థితి బాగాలేదా లేకపోతే ఎందుకు ఎక్కాడు అన్న కోణంలో మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం మాత్రం చాలా పొట్టొచ్చట్టు కనబడుతుందని చెప్పాలి. ఎందుకంటే గోవిందస్వామి గుడి ఆలయం అనేది చాలా ప్రధానమైనటువంటి ఆలయం. ఈ స్థాయిలో లోపలికి వెళ్ళి పైకెక్కి అంత గోపురం అంత హైట్ ఉంటుంది, అంత ఎక్కేంత వరకు కూడా గుర్తించుకోవడం అనేది మాత్రం మరి నేను చెప్పాలి. అదే రకంగా ఆ సమాచారం తెలుసుకున్న వెంటనే గుర్తించిన తర్వాత వెంటనే ఫైర్ సిబ్బంది కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు అతన్ని దించేందుకు దాదాపు 3 గంటల పాటు సమయాన్ని కేటాయించిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే చాలా హైట్ తో కూడుకున్నటువంటి గోపురం పైకి ఎక్కిన అతన్ని దించాలంటే అతను ఏది కూడా వీళ్ళు చెప్పేటువంటి మాటలు అతను ఈనటువంటి పరిస్థితిలో లేడు. ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా పైనుంచి కింద పడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఫైర్ సిబ్బంది కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు చాలా సేపు వరకు ప్రయత్నించి ఒక తాళ్ళు సహాయంతో నిచ్చెన వేసుకొని అతను పూర్తి స్థాయిలో పట్టుకొని మాత్రం అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే జరిగినటువంటి సంఘటనలు మాత్రం ఒక్కసారిగా ఉలిక్కిపడైనటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఎందుకంటే గోవిందస్వామి గుడి ఆలయంలోకి సోమవారికి ఏదైతే ఆలయం క్లోజ్ చేసిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తి లోపలికి వెళ్ళడం, ఎలా వెళ్ళాడు, అంత భద్రత ఉంటుంది, ఎలా వెళ్ళాడు అన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. వెళ్ళినటువంటి అతను కూడా మద్యం సేవించి వెళ్ళి ఉన్నాడు. నార్మల్ గా ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళడానికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఆ స్థాయి గోడ ఎక్కి దిగాలి దూకాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. తాగినటువంటి వ్యక్తి ఎలా ఏ మార్గం గుండా లోపలికి వెళ్ళాడు అన్నది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా మారింది. దీని మీద మాత్రం పూర్తి స్థాయిలో ఈస్ట్ పోలీసులు మేము దర్యాప్తు చేస్తున్నామంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. అతని మాటలు అనేక పోలీసులు అడుగుతుంటే ఒక్కొక్క మాటకు ఒక్కొక్క రకమైనటువంటి సమాధానాలు చెప్తున్నాడు. నాకు మందు కావాలి అందుకోసం ఎక్కానని తను ఒకసారి అంటున్నాడు, మరొకసారి నన్ను వేరే వాళ్ళు చంపేందుకు ప్రయత్నిస్తున్నారు అందుకు ఎక్కానని మరొక మాట చెప్తున్నాడు. అనేక మాటలు అయితే వినడానికి అతను ఒక మానసిక స్థితి సరిగా లేకుండా వెళ్ళినట్టుగా కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. అయితే లోపలికి వెళ్ళేంత వరకు కూడా భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారు అన్నది మాత్రం ప్రధానమైనటువంటి అంశం. ఈ నేపథ్యంలోనే టీటీడీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొంది. రైట్ థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అతను ఆ పైకి ఎక్కి గోపురం మీదకి ఎక్కి నాకు మందిస్తే నేను కిందకి దిగి వస్తా, లేదంటే కిందకి దిగిరాను అన్నాడు. సరే కిందకి దిగిరా మేము ఇస్తామని చెప్పేసి అధికారులు అతను ఏదో ఒక రకంగా కొంత మాయ చేసే ప్రయత్నం చేసినా అతను 3 గంటల పాటు అక్కడ పెద్ద డ్రామా జరిగింది. ఓ పక్క అధికారులు ట్రై చేస్తున్నారు అతను కిందకు తీసుకురావడానికి, మరో పక్క భక్తులందరూ అక్కడ గుమిగూడి ఆందోళన వ్యక్తం చేయడం. అలా గోపురం మీదకి ఎంతో పవిత్రంగా భావించే గోపురం కదా, స్వామివారి ఆలయం గోపురం మీదకి ఎక్కడం అంటే అది చిన్న విషయం కాదు. ఖచ్చితంగా భక్తులు ఖచ్చితంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో. అతని మీద చర్యలు తీసుకోవాలంటున్నారు. కానీ అతని కండిషన్ చూస్తేనేమో అతను నార్మల్గా లేడు, కొంత మానసికంగా ఏదో సమస్య ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా ఒకవేళ మద్యం మత్తులో ఉన్నా అంతసేపు అదే మత్తులో ఉండడం కష్టం. 3 గంటల సేపు అధికారులతో అలాగే ఉన్నాడట. కిందకి దించిన తర్వాత కూడా నాకు మందు కోసం ఎక్కానని ఒకసారి మాట్లాడుతున్నాడు, మరొకసారి ఏమో నన్ను ఎవరో నా ప్రాణాలు తీయడానికి ట్రై చేస్తున్నారు, అందుకే నాకు థ్రెట్ ఉంది, అందుకే నేను పైకెక్కి కూర్చున్నానని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అలా ఇష్టం వచ్చినట్లుగా గోపురం ఎక్కడం అనేది కూడా తప్పు. సామాన్యంగా స్వామివారి భక్తులు ఎవరు అలా చెయ్యరు. అతను ఖచ్చితంగా మానసికంగా ఏదో సమస్యతో బాధపడుతున్నట్లుగా అర్థమవుతుంది. సో ఇందులో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? అంశానికి సంబంధించి అతని మీద విచారణ చేస్తున్నారు, చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళ కుటుంబానికి సంబంధించి డీటెయిల్స్ తీసుకొని వారిని కాంటాక్ట్ చేసి వారితో కూడా మాట్లాడే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, రామకృష్ణ కామెంట్ చేస్తున్నారు అతన్ని వదలకూడదు అని చెప్పి, చర్యలు అయితే తీసుకోబోతున్నారు. ఇక వెంకటేశ్వర రెడ్డి పి కామెంట్ చేస్తున్నారు, భారతదేశంలో శాంతి భద్రతలు తక్కువగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఆస్కార్ అవార్డు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సిఫార్సు చేసిందా? ఓకే. వెంకటేశ్వర రెడ్డి అగైన్ కామెంట్ చేస్తున్నారు, సంపద సృష్టి చిన్న తరహా పరిశ్రమ క్రింద ప్రతి ఇంట్లో మద్యం తయారీ పరిశ్రమ. ఓకే, గవర్నమెంట్ని అక్కడ విమర్శిస్తున్నారు శాంతి భద్రతలు కరువయ్యాయని చెప్పేసి. సో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరొకసారి నేను క్లియర్గా అక్కడ మీకు వీడియో చూపిస్తున్నాను. అండ్ ఐ వుడ్ లైక్ టు షో యూ దట్ అగైన్ మరింత క్లియర్గా. ఆడియో ఒకసారి విందాం. ఏ ఊరు మీది? ఏ ఊరు? ఎందుకు ఎక్కినావు పైకి? ఆదిలాబాద్ జిల్లా సార్. అది ఎందుకు ఎక్కినావు పైకి?
పైగా సార్ చంపేస్తారంటే ఎవరు చంపేస్తున్నారు? ఒక మేడం తీసుకెళ్ళి అది ఎవరు మేడము? దిగనన్నావంట ఫుల్ ఇస్తే కానీ దిగనన్నావంట ఫుల్ గా సార్ 90 మంది అడిగిన ఫుల్ గా 90 మంది అడిగినావా దేవుడి పైకి ఎక్కడం కరెక్ట్ కాదు కదా? తప్పే అని చెప్పి సార్ తప్ప కదా తప్పొప్పుకున్నట్టే కదా సార్ తప్పొప్పుకున్నట్టే అటు ఎక్కడం కరెక్ట్ కాదు కదా కాదు రే తప్పొప్పుకోవాలి కదా సార్ ఒక్క నిమిషం సార్ వాడు